స్తోత్రమిస్తయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం గుడ్ ఫ్రైడే. దేవుడు తన కృపను బట్టి పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే నుండి ఈ గుడ్ ఫ్రైడే వరకు ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనలను దినం కాచి కాపాడి ఉన్నాడు. అలాగే ఎందుకు కాచి కాపాడానంటే మన జీవితములను సరి చేసుకోవాలని కాచి కాపాడాడు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గుడ్ ఫ్రైడే అనే విషయాన్ని ఈ దినం యేసు ప్రభు చనిపోతే మరి ఇది గుడ్ ఫ్రైడేగా ఎలా మార్చబడిందో మరి అది దేవుని కృప. ఎందుకంటే ఒక మనిషి మంచి వాని కోసము, ఒక నీతిమంతుడు కోసం, ఒక పరిశుద్ధుడు బలైపోవడం కాదు, కానీ ఒక పాపి కోసం మరి నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు బలి అయిపోయాడు కనుక మరి ఈ దినాన్ని మంచి శుక్రవారం అని పిలువబడుతూ ఉన్నది కనుక మనం ఎదురు చూస్తున్నాం. ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ దినం ఏం మాట్లాడబోతున్నాడు అని వాగ్దానం ఎదురు చూస్తున్నాం కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే మరి నామకార్థంగా ప్రతి సంవత్సరం వస్తుంది వెళ్ళిపోతుందని కాదు, కానీ నీవు ఎంతవరకు నేర్చుకున్నావు ఈ 40 దినాలు దేవుని సన్నిధికి వెళ్ళి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మరి వాక్యానుసారంగా జీవిస్తూ లోకంలో నువ్వు కొనసాగాలి అన్నది కూడా మరి దేవుని వాక్యమే నీకు తెలియజేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తు చేసుకుని ముందుకు సాగాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం చదువుతున్నాను. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రానికి 9వ వచనం కూడా, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అది దేవుడట తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే తన కుమారుని రక్తాన్ని అర్పించడం ద్వారా తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. తన కుమారుని రక్తం ఎవరి నిమిత్తం మరి చిందిస్తున్నాడనంటే మనం ఇంకనూ పాపలు అంటే మనందరి పాపాల నిమిత్తము ఆయన క్రీస్తు ప్రభు బలి అయిపోయాడు కనుక మరి మనము కూడా ధర్మశాస్త్రంలో మన మోషే ధర్మశాస్త్రంలో ప్రతి పాపము నిమిత్తం పాపాన్ని బట్టి దాని యొక్క మరి క్రమాన్ని బట్టి ఒక పావురమో, ఒక కోడె దూడో లేదా గొర్రె పొట్టేలో ఏదో ఒకటి నైవేద్య బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పిస్తూనే ఉండేవారు. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే ఈ ప్రతి పాపం నిమిత్తం మానవులకు పాపం అలవాటైపోయింది. అయితే ఈ పాపం వచ్చి వారు విడుదల పొందటం లేదు, ఇక నేను ఏమి చేతును అని చివరికి ఏం చేసాడంటే తన కుమారుని, తన ప్రేమను, మన ఎడల ఉన్న తనకున్న ప్రేమను ఏ విధంగా వెల్లడిపరిచాడనంటే తన కుమారుని రక్తాన్ని చిందించి మన కోసం ఆయన బలి పశువుగా అయిపోడు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకు ఇంకా నైవేద్యంలో పాత నిబంధన ప్రకారం మరి మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన నైవేద్యం మరి గొర్రెలు కానీ, కోడెలు కానీ, మేకలు కానీ, ఎడ్లు కానీ ఏ బలి అర్పించొద్దు, కానీ మన నిమిత్తం బలి అయిపోయిన యేసు క్రీస్తుకు నా హృదయాన్ని అర్పిస్తే అదే రక్షణ, అదే గుడ్ ఫ్రైడే కనుక ప్రతి ఒక్కరును ఈ విషయాన్ని తెలుసుకోవాలని తెలియచేస్తూ యేసు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయాన్ని, ఆయనైతే మన పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు. అయితే నేను ఏం చేయాలంటే మన హృదయాన్ని ఆయనకు అర్పించేవారిగా ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. అలాగే మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం అలవర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ప్రేమ, దయ, జాలి, కనికరం ఇవన్నీ క్రీస్తులో ఉన్నవి కనుక క్రీస్తును వెంబడిస్తున్న మనము కూడా ఇవన్నీ అనుసరించాలి అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా.
ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అవును తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని ప్రభా మా అందరి నిమిత్తం నన్ను అర్పించో, ఆయన ప్రాణం పెట్టాడు ప్రభా, నీకు వందనాలు. ఈ యొక్క ప్రాణం త్యాగం యొక్క విలువను ప్రతి ఒక్కరు గుర్తించి నిన్ను తన సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వే విధంగా అయితే మా అందరినీ మొత్తం నీ యొక్క ప్రాణాన్ని అర్పించినో ప్రభువా, దానికి బదులుగా మా హృదయాన్ని నీకు సమర్పించుకునే కృపను అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైనా రోగులుంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. పాపులకు పాప క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, యవనస్తులు వారి యొక్క జీవితాలను పాటు చేసుకున్న వారందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన, ఈ గుడ్ ఫ్రైడే యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎక్కడెక్కడైతే ఈ దినం ఆరాధనలు జరుగుతున్నాయో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి చోట నీ కాపుదల, క్షేమము, సమాధానం ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయిన బర్త్డేలను బిడ్డలను దీవిస్తూ కృప చూపించమని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరచారంటున్నా, మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను. అలాగే మరి దినం గుడ్ ఫ్రైడే, రేపటి దినం మరి ప్రభు వారి శిలువ సమాధిలో ఉంచబడిన దినం, అలాగే ఎల్లుండి దినం విశ్రాంతి దినం, ఈస్టర్ పండుగ. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళడం మర్చిపోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. తద్వారా నీకు క్షేమం అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.